అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. రాబోయే 2026 సంవత్సరానికి సంబంధించి కుంభరాశి ఏ విధంగా ఉంటుంది, కుంభరాశి వారికి నష్టాల, లాభాల, ఏమైనా పరిహారాలు చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? తప్పకుండా బా. 2026లో కుంభరాశి వారికి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు, అంటే చెప్పే అధికారము అమ్మవారు మనకి ఇచ్చినప్పటికీ కూడా నమ్మేటువంటి జ్ఞానము ఎదుటి వారికి ఉండాలి. అంతటి జ్ఞానం అమ్మవారు వారికి ఇచ్చుగాక అని నేను చెప్తూ, రైట్, నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ గురుగారు నన్నే ఎందుకు నమ్మాలి అంటే, గతంలో 2018 మన 2018, 19, 20, 21 ఈ 4 సంవత్సరాలలో చిన్న భిన్నమైంది వీరి జీవితం.
కుంభరాశి వారిది. కుంభరాశి వారిది. సా, సి, సు, సే పేర్లు కలిగినటువంటి వారు. ఏ సంవత్సరం నుంచి గురుగారు? చెప్తా. సంపతు, సరిత, సునీలు, సుధీరు, సు మళ్ళా షా కాదు, సు, సు సా, ఓన్లీ సుతో మొదలయ్యేటువంటి పేర్లు. ఇక్కడ ఈ సుతో మొదలయ్యేటువంటి సంస్థలు, సుతో మొదలయ్యేటువంటి ఛానల్స్, సు, సా, సి, సు పేర్లు మొదలయ్యేటువంటి వారికి ఏదైనా కావచ్చునిగా, ఇది అదేనేం కాదు. వీరి జీవితంలో చిన్న భిన్నమైన సందర్భాలు ఏంది అంటే 2018, 19, 20, 21 ఈ 4 సంవత్సరాలలో ఓడలు బండ్లు ఓడలు. వారి జాతకంలో ఒకవేళ మంచి యోగం ఉంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఒక అతని పేరు రాజు, అతని పేరు ఎక్స్. సో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తనది వృశ్చిక రాశి. ఓకే. పేరు రీత్యా తులారాశి. ఏ రకంగా చూసినా 2020, 2019, 20 తులారాశి అంటే 2017, 18 నుండి డేంజర్ జోన్కి వెళ్ళిపోయింది. ఇది 17, 18, 19 నుండి. అయితే వీరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండే గురుగారు. సో అతను చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు ప్రజెంట్. ఓకే. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు. రాశి అనుకుంటే 2021 నుండి అర్ధాష్టమ శని, చాలా డేంజర్ పొజిషన్లో ఉండాలి. కేవలం మన రెమెడీస్ ద్వారా సుమారుగా ఒక 4 నుంచి 5 కోట్లకు ఉంటాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు 2016లో జీరో, 2018లో జీరో, ఓకే. 2020 నుంచి 21, 22 ఈ కేవలం 20 నుంచి 2020 సంవత్సరాల లోపు టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే. సో అతనికి ఎప్పుడైనా కృతజ్ఞత భావంతోనే ఉంటాడు. మనిషికి కావాల్సింది అది. సో ఇప్పుడు కుంభరాశి వారిది ఏంది అంటే గడిచిన రోజులు చెప్పాం 18, 19, 20, 21, 22 ఆగస్టు నుండి 25 ఆగస్టు వరకు కొంత పర్వాలేదు. ఆగస్టు కూడా కాదు, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు, ఏప్రిల్ చాలా బాగుండే. మంచి జీవితాన్ని వీరు నాశనం చేసుకోవడం కానీ, ఓకే, వీరే చేతులారా ఎవరినో నమ్మి వీరు మునగడం కానీ, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఓకే, ఉంటున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఇలా ఎన్నెన్నో వాహన ప్రమాదాలు, వాహనము కొనుగోలు చేయడాలు, ఓకే, సొంత ఇంటిలో ప్రజెంట్ గొడవలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2026 జనవరి నుండి, జనవరి అంటే 2025 మే, జూన్, జూలై నుండి తీవ్రమైనటువంటి ఆగస్టు నుండి మైనస్ వాతావరణం, 100 రూపాయలకు కూడా బాధపడాల్సిన పరిస్థితులు, అప్పులు అడగడము, అప్పులు చేయడము, గొడవలుగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, పీడ కలలు రావడము, ఎవరైనా మాకేమైనా చేతబడి చేశారా అనేటువంటి విధంగా అనిపించడాలు, సందేహం, ఇలాంటివి కుంభరాశి వారు ఇంకా ఫేస్ చేసే పరిస్థితి ఉన్నది. అయిన వారి నుండే మోసపూరితమైన వాతావరణాలు చాలా ఉంటుంది. చేతులారా మనం ఏది ఇస్తే అది వస్తుంది. ఓకే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కనుక మీరు ఏమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు, ప్రకృతికి ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా, చేశారా అనేది అది ఆలోచించుకోండి. కుంభరాశి కూడా ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేయండి. నో రెమెడీస్, ఎందుకంటే టైం బాగాలేదు. చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. ఈ టైంలో వివాహం కూడా దగ్గరికి వచ్చి మిస్ అయిపోవడాలు. ఓకే, ఒకానొక సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితులు, ఈ పేర్ల మీద ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఓకే చాలా ఫేస్ చేస్తున్నారు. ఆ సంస్థలో పనిచేసేటువంటి వర్కర్స్ మరణించడాలు, ఓకే, యాక్సిడెంట్ లో ఇవన్నీ వర్తిస్తాయి. ఎస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్త, అంతే. ఓకే. సో మొత్తానికి మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తే ఇలాంటి ఈ అందరినీ సంప్రదించండి అని నేను చెప్పట్లేదు. కేవలము నమ్మిన వాళ్ళు
తులారాశి అని చెప్పాను, వృశ్చిక రాశి లైక్ ఏదో చెప్పాను, లేదా వృశ్చిక రాశికి కూడా వృశ్చిక రాశికి చెప్పాను, రైట్. కుంభరాశి కుంభరాశికి చెప్తున్నారు. ఎందుకంటే సమయం లేదు. అంటే తీవ్ర పరిణామాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి మంచి రెమెడీ సజెషన్ చేద్దాము. ఉమ్, వారి ఫోన్ నెంబరు, వారి అకౌంట్ నెంబరు, లైక్ వారి పేరు తీసుకొని మరి వారు ఏమైనా అసలు ఏం నడుస్తుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే మంచి టైంలో దెబ్బ పడుతుంది. ఓకే. అబ్బా బాగుందిరా అనుకునే వరకు కాకి రెట్టేసిపోతుంది. ఓకే. అట్లా సో నేరుగా ఎవరైతే ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనం గివ్ అప్ ఇద్దాం, ఇంకా బతికి వేస్ట్ అనుకునే వాళ్ళు, చివరి దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గురువు గారిని, మురళి గారు, ఎలాంటి బాధలలో ఉండేటువంటి వారు తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి అంతే. రైట్ గురువు గారు, ధన్యవాదాలు.